ఎన్నికలలో హామీలో ఇచ్చిన 6లో 5 గ్యారెంటీలు ఇప్పటికే పూర్తి చేశామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు. ధనిక రాష్ట్రం తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చి కాంగ్రెస్కి ఇచ్చారని ఆరోపించారు. కామారెడ్డి జిల్లాను తీసేస్తారు అనేది బీఆర్ఎస్ నాయకులు పచ్చి అబద్ధం చెప్తున్నారన్నారు. కామారెడ్డి జిల్లాను మార్చే ప్రసక్తే లేదని, తాను బ్రతికున్నంత వరకు అది జరగదని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లాకు ప్రాణహిత చేవెళ్ల నీళ్లు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించినట్లు తెలిపారు. కరువుకు కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన ఫోన్ను 5 ఏళ్లుగా ట్యాపింగ్ చేశారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సురేష్ షెట్కార్ గెలిస్తే కామారెడ్డి అభివృద్ధి చెందుతోందన్నారు. వారి ఉనికి కోసమే బీజేపీ వాళ్లు కాంగ్రెస్ కూలిపోతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏమైనా అడిగితే హిందూ ముస్లిం గొడవలని బీజేపీ వాళ్లు చేస్తున్నారని షబ్బీర్ అలీ మండిపడ్డారు. 2 లక్షల రుణమాఫీ ఒకటే పూట 15th ఆగస్ట్ లోపల చేస్తామని రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. నేను సలహాదారుగా నేను కూడా హామీ ఇస్తున్నా, 100% ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఇకపోతే నిన్న ఎమ్మెల్యే గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే రమణారెడ్డి గారు సభలో పెట్టి, నేను కొన్ని సంఘాలకు నేను చేయలేని పని మళ్ళీ ఇప్పుడు చేస్తా, 5 నెలలు మీకు కలవలేకపోయినాను అని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అలాగే ఇతర మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన 3-4 సార్లు ఎమ్మెల్యేగా కంటిన్యూ ఉన్న వ్యక్తి, ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, 5 నెలలు ఏం చేయలేదు అని చెప్పి మా మీద ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి జిల్లాకు తీసేస్తాడట, పచ్చి అబద్ధం. షబ్బీర్ అలీ, సురేష్ షెట్కర్ బతికి ఉన్న దినాలైతే ఇది సాధ్యం కాదు, ఎవరు చేయలేడు. 2 లక్షల రుణమాఫీ ఒకటే పూట 15th ఆగస్ట్ లోపల చేస్తామని రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. నేను సలహాదారుగా నేను కూడా హామీ ఇస్తున్నా, 100% ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఇకపోతే నిన్న ఎమ్మెల్యే గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే రమణారెడ్డి గారు సభలో పెట్టి, నేను కొన్ని సంఘాలకు నేను చేయలేని పని మళ్ళీ ఇప్పుడు చేస్తా, 5 నెలలు మీకు కలవలేకపోయినాను అని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అలాగే ఇతర మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన 3-4 సార్లు ఎమ్మెల్యేగా కంటిన్యూ ఉన్న వ్యక్తి, ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, 5 నెలలు ఏం చేయలేదు అని చెప్పి మా మీద ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి జిల్లా